అంతా ప్రశాంతంగా సాగింది. అనుకున్న తరుణంలో ఆదం యాక్షన్ కాస్త కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రకంపనకు కారణమైంది. ప్రశ్నించే హక్కు ఉందంటూ పజ్జన వారికి మధ్యలో అవకాశం ఇస్తే తానుండగా కిందికొచ్చి మాట్లాడాలంటూ ఆదం మంత్రికి ఆర్డర్ వేయడం కాసేపు రచ్చనే తలపించింది. గతంలో లాగా ప్రభుత్వ పథకం అనగానే ఉండే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో ఉండే రచ్చ కాస్త ఈసారి మాత్రం కవ్వింపులు పులకరింపుల మధ్య ప్రశాంతంగా సాగి అందరికీ అవకాశం అంటూ సవ్యంగా సాగగా చివర్లో ఆదం నోటి మాట కాస్త కార్పొరేటర్లతో కయ్యానికి సయ్యనట్లుగా మారితే మేం తక్కువేం కాదు అంటూ గట్టిగానే బదులిచ్చారు సికింద్రాబాద్ కార్పొరేటర్లు. మంత్రి గారు ఆచితూచి మాట్లాడి తటస్థంగా స్పీచ్ను అందించి ముగింపు పలికితే పజ్జన్న అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన నిధులను మంజూరు చేయండి అన్న విన్నపం మధ్య కొట్లాటలు లేవు, తోపులాటలు లేవు, నీటికి మాటలతోనే అంటూ కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కొనసాగింది. సికింద్రాబాద్ సీతాఫల్ మండి మల్టీ లెవెల్ ఫంక్షన్ హాల్లో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ సారథ్యంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రేటర్ మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఆహ్వానించగా ఆయన చేతుల మీదుగా కార్డుల పంపిణీకి అధికారులు ఏర్పాటు చేశారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీకి స్వాగతం పలుకుతూ సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు అందరికీ ఆహ్వానం పలకగా కంటెస్టెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నాయకులు ఆదం సంతోష్ కుమార్ స్వాగతం పలికారు. ఇద్దరు పోటాపోటీగా కార్యక్రమానికి తరలిరాగా బలమైన సికింద్రాబాద్ నియోజకవర్గ కార్పొరేటర్లతో పాటు బీఆర్ఎస్ బలంతో పద్మారావు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న కార్యక్రమం అంటూ ఆదం సంతోష్ కుమార్ తన బెటాలియన్తో పాల్గొన్నారు. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ రాగానే అందరూ కలిసి స్వాగతం పలకగా అంతా కలిసి కార్యక్రమం విజయవంతంలో ముఖ్య పాత్ర వహించగా సవ్యంగా నూతనంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో మంజూరైన 1803 కార్డుల పంపిణీకి నిర్వహించారు. అయితే తమ ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియగా మిగతా పథకాల విషయం ఏమిటంటూ మధ్యలో కార్పొరేటర్లు సొరకత్తుల్లాంటి ప్రశ్నలు సంధించడంతో వెంటనే పోలీసులు రంగప్రవేశం చేయగా ప్రశ్నించే హక్కు వారికి ఉందని హడావిడి వద్దంటూ సూచించి పద్మారావు కార్యక్రమాన్ని సవ్యంగా నిర్వహించేలా సహకారం అందించారు. ఇక సీతాఫల్ మండి డివిజన్ లో ప్రభుత్వ స్కూల్ కాలేజీ నిర్మాణానికి నిధులు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినా ఇంతవరకు నిధులు రాలేదంటూ పద్మారావు మంత్రికి వినతి పత్రం అందించగా తప్పక తన వంతుగా సహకారం అందిస్తానంటూ మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, కార్పొరేటర్లు సామలకి హేమ, రాసురి సునీత, కంది శైలజ, లింగాని ప్రసన్నలక్ష్మి, శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు. రాజకీయాల తర్వాత ప్రభుత్వాలు ఎన్నికల్లో చెప్పినటువంటి మాటల్ని అమలు చేసుకునేటువంటి బాధ్యత. అందుకే ఇవాళ ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని అందరూ కూడా తప్పట్లు కొట్టేసారి. ఈసారి ఎటువంటి గొడవలు లేవు, పోటీ లేదు, అంతా కలిసి సవ్యంగా నూతన రేషన్ కార్డులు పనిచేశారనుకుంటే చివరి నిమిషంలో మంత్రి మీడియాకు వివరణ ఇచ్చే సమయంలో ఆదం సంతోష్ మాటలతో కార్పొరేటర్లు నొచ్చుకున్నారు. మంత్రి వెనుక కార్పొరేటర్లు నిల్చుని ఉండగా వారిని వెనుక ఉంచుకొని ఎలా మాట్లాడతారంటూ ఆదం రంకెలేగా దీంతో మహిళా కార్పొరేటర్లు రెచ్చిపై వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం సాగగా ఇక మంత్రివర్యులు అర్థం పర్థం లేని గొడవ చూసి ఇక చాలంటూ వెళ్లిపోగా ఇక చివరికి అంతా శాంతించి నేటి కార్యక్రమానికి శుభం కార్డు వేశారు. ప్రతి చోట బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించే కార్యక్రమంలో ఎక్కడో ఓ చోట గొడవలు వచ్చిపడుతుంటాయి. ఈసారి మాత్రం సికింద్రాబాద్ లో అలాంటి పరిస్థితి లేకుండా ముందుకు నడిపించడంలో మంత్రి గారి మంత్రాంగం పజ్జన్న తంత్రం పనిచేయగా మరి వట్టిగా వెళ్ళడం ఎందుకు అనుకున్నారో లేకో తానేంటో నిరూపించుకోవాలని ఆదం అనుకున్నారో తెలియదు కానీ కయ్యానికి సై అన్నట్లుగా పోటీ పడితే మేమేమీ తక్కువ కాదంటూ మహిళా కార్పొరేటర్లు సై అంటూ దూసుకురాగా ఇక ఈ పోటీని చూసి అంతా సైలెంట్ గా అక్కడి నుంచి జారుకోవడం విశేషం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు మన్నికగా నిలుస్తూ ప్రతి సంవత్సరం కలిసికట్టుగా బోనాల పండుగ వేడుకల్లో పాల్గొంటూ అన్నానగర్ ఖ్యాతిని మరింతగా పెంచుతూ వస్తున్న అన్నానగర్ ప్రాంత ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు. పోచమ్మ దేవాలయంలో జరిగే బోనాల జాతరలో పాల్గొంటున్న భక్తులకు, ప్రజా ప్రతినిధులకు స్వాగతం, సుస్వాగతం. మధ్యల యాదగిరి అన్నానగర్ దేవాలయ కమిటీ అధ్యక్షుడు మరియు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నాయకుడు. కంటోన్మెంట్ 2వ వార్డు ప్రజలకు, కుర్మ సంఘం నాయకులకు, కార్యకర్తలకు
బీరప్ప దేవాలయ బోనాల పండుగ శుభాకాంక్షలు. బీరప్ప దేవాలయంలో జరుగుతున్న బోనాల జాతర వేడుకల్లో పాల్గొంటున్న ప్రజా ప్రతినిధులకు, కుర్మ సంఘం కులస్తులకు, 2-3 వార్డు ప్రజలకు స్వాగతం సుస్వాగతం. అమ్మవారి అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని ఆకాంక్షిస్తూ తీగుళ్ల నాగరాజు, బీరప్ప దేవాలయ చైర్మన్, కుర్మ సంఘం అధ్యక్షుడు. సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లు ఎవరూ నమ్మొద్దు. 10 టీంలను రంగంలోకి దింపాం. రోజు వచ్చేలోపు అరెస్టు కూడా చేస్తాం. తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవంటూనే సోషల్ మీడియా ప్రచారంలో ఎటువంటి వాస్తవాలు లేవని, ఆవుల దొంగతనం కేసులో నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటామంటూ డీసీపీలు ధీమా వ్యక్తం చేశారు. ఇది కేవలం దొంగతనం మాత్రమేనని, మరో విధంగా ఆలోచన చేయవద్దంటూ విజ్ఞప్తి చేస్తూనే 24 గంటల్లో నేరస్తుల్ని కటకటాల్లోకి లెక్క పెట్టేలా చర్యలు తీసుకుంటామంటూ స్పష్టం చేస్తున్నారు. మై అపీల్ టు ద మీడియా ఇస్ దీని గురించి unnecessary speculation చేయకండి. Cases have been registered and accused have been identified and we are in the process of apprehending them. So very soon వాళ్ళని పట్టుకొని we will do another press brief and మీ అందరికీ చెప్తాం జరుగుతుంది. కంటోన్మెంట్ మోండా డివిజన్లోని బండిమెట్, మారేడుపల్లిలో గత కొద్ది రోజుల క్రితం ఆవులను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. అయితే ఈ రోజు వాటిని దొంగలించిన వీడియోలు వైరల్ గా మారడంతో సీసీ కెమెరాలో ఆవులను బలవంతంగా తీసుకెళ్తున్న వీడియోలు కనిపించడంతో వాటిని కొందరు వైరల్ చేశారు. అయితే ఈ విషయంలో సోషల్ మీడియాలో పలు రకాల ప్రచారాలు సాగగా వెంటనే మరో విధంగా చర్చ సాగకుండా పోలీసు అధికారులు స్పష్టత ఇచ్చారు. ఇప్పుడే ఆవుల మిస్సింగ్ పై మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు నమోదు కాగా ఇక కేసును త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక టీంలను రంగంలోకి దింపారు. ఏవైతే అవుతుంటాయో ఇవి రెగ్యులర్గా మేము పర్సూ చేసి పట్టుకోవడం జరుగుతోంది. సో ఇన్సిడెంట్ అయినప్పుడు కొంత టైం పడుతుంది పట్టుకోవడానికి, ఎందుకంటే వీళ్ళంతా వెళ్ళిపోయి కొంత సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం అవి చేస్తూ ఉంటారు కాబట్టి. బట్ ఖచ్చితంగా వీళ్ళని పట్టుకుంటాము. గతంలో కూడా లాస్ట్ ఇయర్ ఇట్లా అయిన వాళ్ళని కూడా పట్టుకున్నాం మీకు చెప్పినట్టుగా. సో 18 మెంబర్స్, ఒక 2 గ్యాంగ్స్ ఆల్మోస్ట్ రాచకొండ మొత్తం ట్రై కమిషనరేట్ సైబరాబాద్లో వాటిలో చేసిన వాళ్ళని కూడా. ఓకే, సో ఆవులను తీసుకెళ్లే కారును గుర్తించిన పోలీసులు వారిని పట్టుకునేందుకు 10 టీంలను రంగంలోకి దింపారు. 24 గంటల్లో నిందితుల్ని పట్టుకుంటామంటూ పోలీసులు ధీమాగా ఉండగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలకు అసలు సంబంధం లేదని, ఇది కేవలం చోరీ కేసు అంటూ డీసీపీ సాధన రష్మి పెరుమాళ్ స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ గా మార్చిన పలువురిని విచారించిన పోలీసులు వీడియోలు ఎలా వెళ్లాయంటూ ఆరా తీయడంతో పాటు ప్రత్యేకంగా ఆవులను తీసుకెళ్లిన దొంగలను పట్టుకోవడానికి టాస్క్ ఫోర్స్ క్రైమ్ టీంలను రంగంలోకి దింపారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ సురేంద్ర, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాళ్లు ఈ కేసుపై పూర్తి విచారణ ఇచ్చారు. మీడియా హడావిడితో పాటు సోషల్ మీడియా పోస్టింగ్లతో దొంగతనం కేసు కాస్త మరో రకంగా ప్రజల్లోకి వెళ్లే ప్రమాదం ఉండడంతో వెంటనే ఈ కేసులో ఉన్న అసలు నిజాలను వెల్లడించారు. గతంలోనే ఇలాంటి ముఠాను అరెస్ట్ చేసి ఇంకా జైల్లోనే ఉంచామంటూ స్పష్టం చేయడంతో పాటు కేసులో నిందితులను గుర్తించామని, కేసు దర్యాప్తు చివరి దశలో ఉందని, త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామంటూ డీసీపీ సాధన రష్మి పెరుమాళ్, టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధేంద్ర స్పష్టం చేశారు. జరిగింది. సో in this case also proper necessary action is being taken and those accused will be apprehended very soon and taken into custody and sent on remand. మీ ముందు ప్రెజెంట్ చేస్తాము. అండ్ బేసికల్గా ఇటువంటి గతంలో అయిన కూడా ఒక 18 మెంబర్స్ని కూడా 2 గ్యాంగ్స్ పట్టుకోవడం జరిగింది. ఇవి క్యాటిల్ థెఫ్ట్ ఏవేవైతే అవుతుంటాయో ఇవి రెగ్యులర్గా మేము పర్సూ చేసి పట్టుకోవడం జరుగుతోంది. ఆవుల దొంగతనం కేసులో కారులో వచ్చిన వ్యక్తులు ఈ దొంగతనం చేసినట్లు పోలీసులు సీసీ వీడియోలో ఆధారంగా గుర్తించగా ఇది దొంగల బ్యాచ్ చేసిన దొంగతనం మాత్రమేనంటూ వారు స్పష్టంగా ఘంటాపథంగా వివరించడంతో పాటు ఇక మరో పుకారు బయటకు రాకముందే వారిని అరెస్ట్ చేసే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు. ప్రసిద్ధిగాంచిన అన్నానగర్ బోనాల జాతర పూజా కార్యక్రమంలో పాల్గొంటున్న భక్తులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు బోనాల పండుగ శుభాకాంక్షలు. అన్నానగర్ పోచమ్మ దేవాలయ బోనాల జాతరకు తరలివస్తున్న కంటోన్మెంట్ 2వ వార్డు, 3వ వార్డు ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు స్వాగతం సుస్వాగతం. అమ్మవారి అనుగ్రహం మీపై ఎల్లవెల్లలా ఉండాలని ఆకాంక్షిస్తూ దేవులపల్లి శ్రీనివాస్, బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా కంటోన్మెంట్ 2వ వార్డు, 3వ వార్డులో బీరప్ప దేవాలయంలో జరిగే బోనాల జాతర వేడుకల్లో పాల్గొంటున్న భక్తులకు, ప్రజా ప్రతినిధులకు బోనాల పండుగ శుభాకాంక్షలు. బీరప్ప దేవాలయ బోనాల జాతరకు విచ్చేస్తున్న ప్రజా ప్రతినిధులకు స్వాగతం సుస్వాగతం. అమ్మవారి అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని ఆకాంక్షిస్తూ జంగిలిరాజు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నాయకుడు, బీరప్ప దేవాలయ కుర్మ సంఘం మాజీ అధ్యక్షుడు. ఆ దొంగ తెలివి చూసి పోలీసులే షాక్ అయ్యారు. అగ్వగా గంజాయి ప్యాకెట్లను కొనుగోలు చేసి వాటిని మహారాష్ట్ర నుంచి నగరానికి తీసుకురావడానికి అతను పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. అన్ని ప్రాంతాలను దాటుకుంటూ ఇక్కడికి తీసుకురావడంలో సక్సెస్ అయినా చివరికి మాత్రం నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, కార్ఖానా పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మాత్రం దొరికిపోయాడు.
కంటోన్మెంట్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలోని దోబిఘాట్లో ఓ గంజాయి బ్యాచ్ పై పోలీసులు నిఘా పెట్టారు. మహారాష్ట్రకి జలీల్ ఖురేషి అనే రౌడీ షీటర్ బోయినపల్లి మహాత్మానగర్ కు చెందిన లవ్ ప్రీత్ సింగ్ తో పరిచయం ఏర్పడింది. అప్పటికే లవ్ ప్రీత్ సింగ్ కు గంజాయి అలవాటు ఉండడంతో గంజాయి వ్యాపారం చేయాలని భావించారు. అందుకు మహారాష్ట్రకు వెళ్లి ముబిన్ అనే వ్యాపారి వద్ద తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి నగరంకు చేరుకున్నారు. బోయినపల్లికి చెందిన జశ్వంత్, హరీష్, శరత్లతో కలిసి అమ్మకాన్ని జరపడానికి ఏర్పాటు చేయగా దోబిఘాట్ వద్ద అంతా సిద్ధం చేసుకున్న తరుణంలో టాస్క్ ఫోర్స్ కార్ఖానా పోలీసులు వారిని తనిఖీలు చేశారు. కానీ ఎక్కడా గంజాయి ఆనవాళ్లు లభించకపోవడంతో ఇక టాస్క్ ఫోర్స్ కార్యాలయం తరలించి క్షుణ్ణంగా వాహనం తనిఖీ చేయగా చివరికి వారి తెలివితేటలు చూసి ఆశ్చర్యపోయారు. స్టేపిని టైర్లో మొత్తంగా 150 ప్యాకెట్లు గంజాయిని భద్రపరిచి ఎవరికీ దొరకకుండా నగరం చేరుకుని అమ్మకానికి సిద్ధం చేయగా పోలీసులు వారిని పట్టేసి రిమాండ్కు తరలించారు. స్టెఫ్నీలో ఎవ్వరికి అనుమానం రాకుండా ప్యాకెట్లు కొద్ది గంజాయిని నింపి ఎవ్వరూ పట్టబడం అనుకున్న వారు కాస్త మహారాష్ట్రలో తప్పించుకున్నా చివరికి మన పోలీసుల చేతిలో నుంచి మాత్రం తప్పించుకోలేకపోగా ఇప్పుడు అరెస్ట్ అయి జైలుకు వెళ్లవలసిన పరిస్థితి వచ్చి పడింది. కంటోన్మెంట్ లో ప్రసిద్ధిగాంచిన అన్నానగర్ పోచమ్మ దేవాలయ బోనాల పండుగకు విచ్చేస్తున్న భక్తులకు, ప్రజా ప్రతినిధులకు స్వాగతం, సుస్వాగతం. 2-3 వార్డుల ప్రజలకు శ్రావణ మాస అన్నానగర్ బోనాల జాతర శుభాకాంక్షలు. అమ్మవారి అనుగ్రహం మీపై ఎలవేలలా ఉండాలని ఆకాంక్షిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు బోనాల పండుగ శుభాకాంక్షలు. శ్రీను, సికింద్రాబాద్ గణపతి దేవాలయ మాజీ ధర్మకర్త, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారుగా ప్రసిద్ధిగాంచిన అన్నానగర్ పోచమ్మ దేవాలయ బోనాల జాతరలో పాల్గొంటున్న భక్తులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు బోనాల జాతర శుభాకాంక్షలు. పోచమ్మ అమ్మవారి అనుగ్రహం మీపై ఎల్లవెల్లలా ఉండాలని ఆకాంక్షిస్తూ బోనాల జాతరకు విచ్చేస్తున్న ప్రజా ప్రతినిధులకు, 2-3 వార్డుల ప్రజలకు స్వాగతం, సుస్వాగతం. రాజేష్ యాదవ్, టీపీసీసీ సెక్రటరీ. ఎన్నో ఏళ్లుగా వినతి పత్రం ఇస్తున్న వారి సమస్యను మాత్రం తీర్చడం లేదని, వారి సమస్యను పట్టించుకుని వెంటనే వారికి స్థలాన్ని మంజూరు చేయాలంటూ కంటోన్మెంట్ డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్ దినేష్ రెడ్డి ఎమ్మెల్యే శ్రీ గణేష్ కోరారు. క్రిస్టియన్ సెమెట్రీ స్థలాన్ని క్రిస్టియన్ కమ్యూనిటీకి కేటాయించాలంటూ గతంలో వినతి పత్రం అందించారు. కానీ డిఫెన్స్ ఎస్టేట్ అధికారుల నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు వినతి పత్రం అందించారు. వారి వినతి పత్రాన్ని పరిశీలించిన శ్రీ గణేష్ ఈ రోజు డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్ ను బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ తో పాటు కాంగ్రెస్ నాయకుడు సంఖ్య రవీందర్ తో కలిసి డీఈఓను కలిశారు. వారి సమస్యలను తెలియజెప్పడంతో పాటు వెంటనే స్థలం మంజూరు చేయించాలంటూ కోరారు. మీ ఆరోగ్యం ఎలా ఉంది? మీకు ఏమైంది? మీరు ఏ ఆసుపత్రిలో చికిత్స పొందారు? ఆసుపత్రి ఖర్చులు ఎంతయ్యాయి? మీ కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డబ్బులు పంపించారు. ఈ చెక్కు తీసుకొని బ్యాంకులో వేసి డబ్బులు తీసుకోండి అంటూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన సుమారు 20 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ పికెట్ క్యాంప్ కార్యాలయంలో శనివారం అందజేశారు. పలు రోగాలతో ఆసుపత్రి పాలి చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయిన వారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్నారు. వారికి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ అందజేశారు. గత ప్రభుత్వం చెక్కుల పంపిణీలో ఎంతో జాప్యం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన ఉంటూ ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయాన్ని అందించడం జరుగుతుందని శ్రీ గణేష్ తెలిపారు. పలు కారణాలతో ఆసుపత్రి పాలైన వారు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, నిరుత్సాహపడకుండా ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవాలని శ్రీ గణేష్ సూచించారు. చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో కంటోన్మెంట్ నాయకులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 3వ వార్డు ప్రజలకు అన్నానగర్ పోచమ్మ దేవాలయ బోనాల జాతర శుభాకాంక్షలు. బోనాల జాతరకు విచ్చేస్తున్న భక్తులకు, ప్రజా ప్రతినిధులకు స్వాగతం, సుస్వాగతం. కోరిన కోరికలు తీర్చే అన్నానగర్ పోచమ్మ అమ్మవారి ఆశీర్వాదాలు మీపై ఎల్లవెల్లలా ఉండాలని వేడుకుంటూ డిఎన్ శ్రీనివాస్, బీజేపీ మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్.
కంటోన్మెంట్ 2-3 వార్డుల పరిధిలో ఉన్న ఉద్యమగడ్డ అన్నానగర్లో జరిగే బోనాల జాతరకు ఓ ప్రత్యేకత ఉంది. అన్ని చోట్ల జరిగే బోనాల పండుగ వేడుకలు అన్నానగర్లో గ్రామ సంస్కృతి సాంప్రదాయాలకు మన్నికగా జరుగుతుంటాయి. వందలాది మంది ప్రతి ఇంటి నుంచి బోనం ఎత్తుకుని డప్పు చప్పుళ్ల మధ్య ఒకేసారి అన్నానగర్ చౌరస్తాలో ఉన్న పోచమ్మ దేవాలయానికి చేరుకుని బోనాన్ని సమర్పిస్తుంటారు. దీంతో బోనాల జాతర వచ్చిందంటే ఆ ప్రాంతంలో ప్రతి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. బోనాల జాతర వేడుకలకు ముస్తాబైన అన్నానగర్ పోచమ్మ దేవాలయం. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ నియోజకవర్గం అన్నానగర్ ప్రాంతంలో పలు జిల్లాల నుంచి వచ్చి అన్నానగర్లో జీవనాన్ని కొనసాగిస్తున్న వారు ఎందరో ఉన్నారు. అన్నానగర్లో స్థిరపడిన ప్రజలు ఐకమత్యంగా ఉంటూ ఏ పండుగ వచ్చినా ఘనంగా నిర్వహించుకుంటారు. స్థానికంగా స్థిరపడిన వారు బోనాల పండుగ వచ్చిందంటే తమ గ్రామ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా బోనాల పండుగ వేడుకలను జరుపుకుంటారు. బోనాల పండుగ రోజున ప్రతి ఇంటి నుంచి బోనంతో అమ్మవారి ఆలయానికి చేరుకుని మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అన్నానగర్ చౌరస్తాలో పోచమ్మ దేవాలయం ప్రసిద్ధిగాంచింది. దీంతో 2-3 వార్డుల ప్రాంతంలో ఉన్న ప్రజలు పోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించేందుకు తరలివస్తుంటారు. అన్నానగర్లో గత కొన్ని సంవత్సరాల నుంచి జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎందులో అంటే ఈ అంతా విలేజ్ పర్పస్లో ఉంటాం కాబట్టి మేము విలేజ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళం చాలామంది ఉన్నాం కాబట్టి ఇక్కడ బోనాలు ఒక గుంపులుగా వస్తాయి. 1000 బోనాలు ఇక్కడ వస్తాయి. పెద్ద మాంకాళి జాతర తర్వాత అన్నానగర్ జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పోచమ్మ ఆలయం ప్రసిద్ధిగాంచింది. ఎందుకంటే పోచమ్మ దేవాలయ ప్రాంగణంలో 7 అక్కా చెల్లెలు ఉండడంతో పోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించడం కొరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించడంతో పాటు ఆలయ ప్రాంగణంలోనే ఉన్న 7 అక్కా చెల్లెలకు సైతం బోనం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. దీంతో బోనాల పండుగ వచ్చిందంటే పోచమ్మ దేవాలయ ప్రాంగణం భక్త సందోహంతో కిక్కిరిసిపోతుంటుంది. అన్నానగర్ పరిసర ప్రాంతంలో నివాసం ఉండే వారంతా వాడవాడ నుంచి ఒకేసారి డప్పు చప్పులతో బోనంతో తరలివచ్చి అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. జై పోషమ్మ తల్లికి జై, జై పోషమ్మ తల్లికి జై, జై. ప్రతి సంవత్సరం అన్నానగర్ దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో బోనాల పండుగ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. కమిటీ సభ్యులే దాతలుగా మారి తలా కొంచెం డబ్బులు వేసుకుని బోనాల పండుగ వేడుకలను నిర్వహిస్తుంటారు. శ్రావణ మాస బోనాల జాతర వచ్చిందంటే అన్నానగర్ ప్రాంతం సరికొత్త శోభను సంతరించుకుంటుంది. దారి పొడవున విద్యుత్ దీపాల అలంకరణలు, భారీ సెట్టింగ్లతో అన్నానగర్ను బోనాల పండుగ వేడుకలకు మస్తాబు చేస్తూ ఉంటారు. విద్యుత్ దీపాల వెలుగుల మధ్య అన్నానగర్ పోచమ్మ దేవాలయ పరిసర ప్రాంతాలు సరికొత్త శోభతో ఆకర్షణీయంగా మారుతుంటాయి. ఆది సోమవారాలు 2 రోజుల పాటు బోనాల జాతర కొనసాగడం జరుగుతుందని, మొదటి రోజు బోనాల సమర్పణ, 2వ రోజు రంగం, రాత్రికి పలహార బండ్ల ఊరేగింపు ఉంటుందని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లను చేయడం జరిగిందని అన్నానగర్ దేవాలయ కమిటీ చైర్మన్ మధుర యాదగిరి తెలిపారు. పెద్ద మాంకాళి జాతర తర్వాత అన్నానగర్ జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక్కడ 7 అక్క చెల్లెళ్ళు కొలువై ఉన్నారు. అన్నానగర్లో పోచమ్మ, పెద్దమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, చిత్తారమ్మ, కనకదుర్గమ్మ, మాంకాలమ్మ 7 మంది అక్కయ్యలు ఈ అన్నానగర్లో కొలువై ఉన్నారు. వారికి బ్రహ్మాండంగా ఆనందంతో అందరము మంచి బ్రహ్మాండంగా బోనాలు తీస్తాము. అది ఆనందంగా ఈ యొక్క బోనాల జాతర జరుగుతుంది. అన్నానగర్లో జరిగే బోనాల జాతరను వీక్షించేందుకు పలు గ్రామాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. 2 రోజుల పాటు జరిగే బోనాల పండుగ వేడుకలను ప్రతి ఇంట్లో ఘనంగా జరుపుకుంటారు. గ్రామాల్లో బోనాల పండుగను ఎలా జరుపుకుంటారో అదేవిధంగా అన్నానగర్లో సైతం బోనాల పండుగ వేడుకలను జరుపుతుంటారు. వాడవాడల నుండి కలిసికట్టుగా బోనంతో మహిళలు పోచమ్మ దేవాలయానికి చేరుకుని మొక్కులు సమర్పించుకుంటారు. కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు శ్రావణ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు. కంటోన్మెంట్ 2వ వార్డు, 3వ వార్డులో జరిగే అన్నానగర్ పోచమ్మ దేవాలయం, బీరప్ప దేవాలయ బోనాల పండుగ శుభాకాంక్షలు. బోనాల జాతరలో పాల్గొంటున్న భక్తులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు బోనాల పండుగ శుభాకాంక్షలు. గజ్జల నగేష్, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్. మారేడుపల్లి న్యూ క్లబ్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముప్పిడి గోపాల్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. సంవత్సరాలుగా కాగితాలకే పరిమితమైన హామీలను నెరవేర్చడమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతూ క్లబ్ సభ్యుల్లో నమ్మకాన్ని పెంచుకున్నారు. క్లబ్ అభివృద్ధి కొరకు ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారాన్ని తీసుకుంటూ తాను గెలిస్తే తప్పనిసరిగా ఫ్రీ హోల్డ్ చేయడంతో పాటు క్లబ్ ప్రాంగణంలో నూతన నిర్మాణాలతో అభివృద్ధి పథంలో తీసుకెళ్తానన్న నమ్మకాన్ని కలిగిస్తున్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే క్లబ్ అభివృద్ధి జరగలేదని, ఒక్కసారి అవకాశం కల్పిస్తే ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో క్లబ్ను ఎలా అభివృద్ధి పథకంలో తీసుకెళ్లాలో చేసి చూపిస్తారంటూ ముప్పిడి గోపాల్ సభ్యుల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నారు. ముప్పిడి గోపాల్ కు సపోర్ట్ గా ఎమ్మెల్యే శ్రీగణేష్. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. ముప్పిడి గోపాల్ గారు ప్రీ ఓట్స్ చేయాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన పెట్టిన రిప్రజెంటేషన్ కి
దీనికి సంబంధిత మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మరియు గౌరవ ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇవ్వడం అయింది. వీరు పోయి వారికి ఇచ్చి ఈ ప్రయత్నంలో మేమిద్దరం కలిసి ప్రయత్నం చేస్తానని చెప్తున్నాం. కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న మారేడుపల్లి న్యూ క్లబ్ ఎన్నికలు రసవత్తంగా మారుతున్నాయి. అధ్యక్ష పదవి కొరకు ఇద్దరు పోటీ పడుతుండగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పిడి గోపాల్ తన రాజకీయ అనుభవాన్ని జోడిస్తూ క్లబ్ అభివృద్ధి కొరకు చేయాల్సిన పనులపై దృష్టి పెట్టారు. ఎన్నో సంవత్సరాలుగా క్లబ్ లో పెండింగ్ లో ఉన్న సమస్యలను బయటికి తీసుకొస్తూ తాను గెలిస్తే వాటిని పరిష్కరించి తీరుతానంటూ నమ్మకాన్ని ముప్పిడి గోపాల్ కలిగిస్తున్నారు. ముందు వాళ్ళు ఏ రోజు కూడా అభివృద్ధికి లోసుకోలేదు, ఖాళీ ప్రెసిడెంట్ అవుతున్నారు పోతున్నారు తప్ప ఏ రోజు క్లబ్ ఇంట్రెస్ట్గా డెవలప్మెంట్ గురించి ఏ రోజు ఆలోచన చేసిన పాపాన పోలేదు. కాబట్టి గతంలో కూడా మరి ఎవరు పట్టించుకున్న పాపాన పోనప్పుడు మరి శ్రీ గణేష్ గారు మా సీనియర్ మెంబర్ క్లబ్లో, కాబట్టి ఇలా ఆయన కాన్ఫిడెన్స్లో ఉన్నది క్లబ్ కాబట్టి దాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతో ముందుకు వస్తుంది. ఎంతో 3 రోజుల క్రితం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిసి తనకు మద్దతు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేసిన ముప్పిడి గోపాల్ మరో అడుగు ముందుకేసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహకారంతో మారేడుపల్లి న్యూ క్లబ్ ను ఫ్రీ హోల్డ్ చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు లేఖను సైతం ఎమ్మెల్యే నుంచి తీసుకున్నారు. సిఫారసు లేఖతో ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి క్లబ్ ఫ్రీ హోల్డ్ కొరకు కృషి చేయనున్నట్లు ముప్పిడి గోపాల్ తెలిపారు. క్లబ్ ప్రాంగణంలో సైతం పార్కింగ్ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు అదనంగా నిర్మాణాలు చేపట్టి క్లబ్ సభ్యులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు ముప్పిడి గోపాల్ హామీ ఇస్తున్నారు. చాలా ప్రాబ్లం అవుతుంది. ఫ్రీ హోల్డ్ అయితే మాత్రం మీద రూములు కట్టి బ్యాంకెట్ హాల్ కట్టి ఇక ఫ్యామిలీలకు తంబోలు వచ్చినప్పుడు బ్యాంకెట్ హాల్ మన షెడ్ వేయడానికి కూడా ఎంతో అవకాశం ఉంటుంది. కాబట్టి మా ప్రియతమ నాయకుడు డైనమిక్ ఎమ్మెల్యే గారు ఇంట్రెస్ట్ తీసుకొని దీన్ని ఫ్రీ హోల్డ్ చేస్తే ఇలా రూములు కడితే వేరే దేశంలో ఉన్న భారతదేశంలో ఉన్న స్టేట్లలో ఉన్న క్లబ్లలో కూడా మాకు అఫిలియేషన్ ఇస్తారు. న్యూ క్లబ్ ఎన్నికలు ఈ నెల 10న జరగనున్నాయి. అధ్యక్ష పదవి రేసులో ప్రతాప్ రెడ్డి, ముప్పిడి గోపాల్ ఉన్నారు. ఇద్దరు మాత్రమే అధ్యక్ష పదవి పోటీలో ఉండడంతో ఎలాగైనా క్లబ్ ఎన్నికల్లో గెలుపొంది క్లబ్ సభ్యులకు మెరుగైన సేవలు అందించాలనే సంకల్పంతో ముప్పిడి గోపాల్ ఉన్నారు. దీనిలో భాగంగా నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సైతం క్లబ్ సభ్యుడు కావడంతో ఆయన మద్దతును కూడగట్టుకోవడంతో పాటు క్లబ్ అభివృద్ధి కొరకు సిఫారసు లేఖను సైతం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు అందజేసేందుకు సిద్ధమయ్యారు. ఈసారి మరి 10వ తారీఖు నాడు ఎలక్షన్లు ఉన్నాయి. మరి నేను ముప్పిడి గోపాల్ G36 సీనియర్ మెంబర్ను. నాకు అత్యధిక మెజారిటీ తోటి ఓట్లేసి నన్ను గెలిపిస్తారని నేను న్యూ క్లబ్ ఫ్యామిలీ మెంబర్ మా కుటుంబ సభ్యులందరికీ బీజేపీ నాయకులు కదం తొక్కారు. తమ బలం బల్గం చాటి చెప్పేలా కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమానికి తరలి వెళ్లారు. బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద మల్లికార్జున్ నేతృత్వంలో కంటోన్మెంట్ కాషాయ దళం ఆందోళన బాట పట్టింది. బీసీ డిక్లరేషన్ పై ట్యాంక్ బండ్పై జరిగిన ధర్నా కార్యక్రమాల్లో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ గళాన్ని వినిపించారు. బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు తరలి వెళ్లిన కంటోన్మెంట్ కాషాయ దళం ఈనాటి ప్రత్యేక కథనం మీ SCB న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాషాయ దళం కదం దొక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా కాషాయ నేతల నిరసన బాట పట్టారు. బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో జరిగిన ధర్నా కార్యక్రమానికి కంటోన్మెంట్ నియోజకవర్గం బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద మల్లికార్జున్ సారథ్యంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని, బీసీలకు 42% డిక్లరేషన్ ప్రకటించాలని భానుక మల్లికార్జున్ డిమాండ్ చేశారు. ఇవన్నీ మోసపూరిత వాగ్దానాలు చేయడము, ఈరోజు కొత్త నాటకం తెరదేస్తున్నారు. 42% బీసీలకు అని చెప్తున్నారు. ఇది కేవలము మీరు అబద్ధపు మాటలు. ఈరోజు మీరు క్లియర్గా చెప్పండి, ఓబీసీ ఏదైతే ఎన్ని కులాలు ఉన్నాయి దానికి సంబంధించిన మీ పర్సెంటేజ్ ఎంత అని ఇలా చెప్పాలనే దాని మీద కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి భారీ ఎత్తున బీజేపీ సీనియర్ నాయకులు, అదేవిధంగా మహిళా సోదరిమణులు పెద్ద ఎత్తున ఈరోజు ధర్నాకు వెళ్లడం జరుగుతూ ఉంది. పార్టీ అధ్యక్షుడు ఇచ్చిన పిలుపు మేరకు కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి వార్డుల వారీగా బీజేపీ అధ్యక్షుల సారథ్యంలో పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా కార్యక్రమానికి కంటోన్మెంట్ నేతలు తరలి వెళ్లారు. మతపరమైన రిజర్వేషన్ లేకుండా బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెడుతూ ప్రజలను మోసగిస్తుందని సీనియర్ నాయకుడు టోపీ శంకర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడుతూ ధర్నా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుందన్నారు. ఇంకో విషయం ఏంటంటే మతపరమైన రిజర్వేషన్లకు మేము వ్యతిరేకము.
ఆ 42% మతపరమైన రిజర్వేషన్లు తీయండి, 42% కరెక్ట్ బీసీలకే ఇవ్వండి. అప్పుడు మేమందరం కూడా సంతోషిస్తాం. బీసీలు కూడా మీ వెనక ఉంటారనేసి నేను కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ కల్పిస్తున్నామని చెబుతూ మోసగిస్తుందని మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ ఆరోపించారు. బీసీల ఓట్లతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసగిస్తుందని బిఎన్ శ్రీనివాస్ అన్నారు. 42% బీసీ రిజర్వేషన్ బీసీలకే చెందాలని, ఇతర మతస్థులను కలపడం సరికాదని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. బీసీలు తలుచుకొని బీసీలు ఓట్లు వేస్తేనే ఇవాళ మీరు ఆ గద్దెనెక్కి కూర్చున్నారు. మరి ఇంకా మీరు మర్చిపోతున్నారు, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒక బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి ఏ రోజు కూడా మాట్లాడలేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి ఏ రోజు కూడా మాట్లాడలేదు. కానీ మా భారతీయ జనతా పార్టీ మా స్లోగన్, మేము మన ఎలక్షన్ ఎఫిడేవిట్లో కూడా చెప్పినాము, ఒక బీసీ కులాలకి సంబంధించిన వ్యక్తినే మేము ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి. అటువంటి కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి కాషాయ నేతలు తరలివచ్చి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పికెట్ పార్కులో అల్పాహార విందును బానుక నర్మదా మల్లికార్జున్ ఏర్పాటు చేసి కార్యకర్తలకు, నాయకులకు అల్పాహార విందును అందించి అక్కడి నుండి ట్యాంక్ బండ్ ఇందిరా పార్కుకు ప్రత్యేక వాహనాల్లో బీజేపీ శ్రేణులు తరలివెళ్లి అగ్ర నాయకులతో కలిసి ధర్నా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బానుక సారథ్యంలో కాషాయ నేతలు మరింత ఉత్సాహంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొని కంటోన్మెంట్ నేతల గళాన్ని వినిపించారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రాజేంద్ర నాయకత్వం, బీసీ రిజర్వేషన్ మహాధర్నాలో కంటోన్మెంట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే టీఎన్ వంశతిలక్ పాల్గొని తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ పేరుతో చేస్తున్న మోసాన్ని ఎండగడుతూ ఆకట్టుకునేలా టీఎన్ వంశతిలక్ ప్రసంగించారు. వక్తగా పేరు గడించిన టీఎన్ వంశతిలక్ శనివారం ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఓబీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో వంశతిలక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ ప్రాంతం నుండి పెద్ద ఎత్తున తరలివెళ్లిన నాయకులతో కలిసి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ తో పాటు పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ముఖ్య నాయకులతో కలిసి స్టేజీపై ఆసీనులై ధర్నా కార్యక్రమాన్ని వంశతిలక్ కొనసాగించారు. కాషాయ నాయకురాలిగా పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలతో పాటు కార్పొరేటర్ గా స్థానిక సమస్యలు పరిష్కరిస్తూ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ ముందుకు సాగారు. బీసీ డిక్లరేషన్ పై పార్టీ ఇచ్చిన పిలుపుతో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో తలపెట్టిన ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమంలో కొంత దీపికా తన బెటాలియన్ తో కలిసి పాల్గొన్నారు. బీసీ డిక్లరేషన్ పేరుతో ముస్లింలను బీసీలో కలపడంతో పాటు బీసీ బిడ్డల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తుంది అంటూ కొంత దీపికా మండిపడ్డారు. కార్యక్రమంలో మోండా డివిజన్ సీనియర్ నాయకులు సత్యనారాయణ, రామకృష్ణ, సురేష్, రావెల్, వీరయ్య, నగేష్, రాజగోపాల్, హరిప్రసాద్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఇక కార్పొరేటర్ హోదాలో శివాజీ నగర్ లో పర్యటన చేపట్టారు. వర్షపు నీటి పైప్ లైన్ పనులను పరిశీలించడంతో పాటు పలు చోట్ల వాటర్ పైప్ లైన్లు దెబ్బతిన్న పరిస్థితి ఉండటంతో వెంటనే అధికారులతో మాట్లాడి విరిగిన పైప్ లైన్ స్థానంలో కొత్త పైప్ లైన్లను ఏర్పాటు చేయాలంటూ అధికారులకు సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసే సమయంలోనే పార్టీల కోసం ఆలోచన చేస్తామని, తర్వాత రాజకీయాల్లో పట్టింపు లేకుండా అభివృద్ధి కోసమే ప్రయత్నం చేస్తామంటూ మాజీ మంత్రి తలసాని స్పష్టం చేశారు. అమీర్పేట డివిజన్లోని బల్కంపేటలో గల శ్రీ వీర హనుమాన్ వ్యాయామశాలకు తాతల సహకారంతో 10 లక్షల రూపాయల విలువైన పరికరాలను వ్యాయామశాలకు అందజేయగా మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నేడు వాటిని అందజేసి ప్రారంభించారు. 10 లక్షల రూపాయల సహాయాన్ని అందించిన దాతలను షాల్వా కప్పి అభినందించడంతో పాటు వారి అందించిన సహాయంపై సంతోషం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో అభివృద్ధి చేశానని, ఆలయాలతో పాటు 100 కోట్ల రూపాయలతో సనత్నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత తనదంటూ తలసాని వెల్లడించారు. కార్యక్రమంలో వ్యాయామశాల నిర్వాహకులు రాజేశ్వర్ విక్షపతి, అమీర్పేట సనత్ నగర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు హనుమంతరావు, కొలన్ బాలరెడ్డి, నాయకులు సంతోష్ కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు. మోండా డివిజన్ లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ పావులు కదుపుతున్నారు. బలమైన నాయకులకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తుండటంతో ఇతర పార్టీల నాయకులు సైతం కాంగ్రెస్ వైపు ఆసక్తి కనపరుస్తున్నారు. సంవత్సరాలుగా ఇతర పార్టీల్లో కొనసాగుతున్న పలువురు సీనియర్ నాయకులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకుంటున్నారు. పికెట్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే శ్రీ గణేష్ పలువురికి
కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చిరుబైన సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో రెజిమెంటల్ బజార్ కు చెందిన బీఆర్ఎస్ నాయకురాలు సంతోషిమాత టెంపుల్ మాజీ సభ్యురాలు భాగ్య, మారేడుపల్లికి చెందిన బీజేపీ నాయకుడు సాయిలు, సోషల్ వర్కర్ సునందలో శనివారం ఎమ్మెల్యే శ్రీ గణేష్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీనియర్ నాయకులు శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ అల్లాడి గౌరీశంకర్, ధర్మకర్తలు నందికంటి రవి, శ్రీనివాస్, వీరేష్లతో పాటు పలువురు పికెట్ క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగిందని వారు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పథకాలను అమలుపరుస్తూ ప్రజల్లో నమ్మకాన్ని చూరగొంటుందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. ఎంపీ ఈటెల రాజేందర్ సహకారంతో కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని సమస్యలన్నీ పరిష్కారానికి కృషి చేస్తారని నామినేటెడ్ మెంబర్ గా ఇది తన బాధ్యత అంటూ నామినేటెడ్ సభ్యురాలు భాన్క నర్మద మల్లికార్జున్ స్పష్టం చేశారు. కంటోన్మెంట్ 4వ వార్డులోని సిండికేట్ బ్యాంక్ కాలనీలో బోర్డు నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను భానుక ప్రారంభించారు. 17 లక్షల రూపాయలతో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టగా బోర్డు నుంచి మంజూరైన నిధులతో పనులను భానుక ప్రారంభించారు. కాలనీ వాసులతో మొదట సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు వారు చెప్పిన సమస్యలను వెంటనే నోట్ చేసుకుని త్వరితగతిన సమస్యల పరిష్కారం జరుగుతుంది అంటూ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు వార్డు అధ్యక్షుడు సచిన్, విజయానంద్, టోపీ శంకర్, ప్రేమ్ కుమార్, రాజా మల్లేష్, కాలనీ అధ్యక్షుడు వీరేశం, రాఘవరావు, సుధీర్ శర్మ, భిక్షం, రాఘవన్ వారితో పాటు పలువురు పాల్గొన్నారు. ఇక్కడ నుంచి వెళ్తాను. సో ఇదంతా డీసీటింగ్ కాకపోతే వాటర్ లెవెల్ హై ఉంటుంది. మా కాలనీలో వాటర్ పోదు, డ్రైనేజ్ వాటర్ పోదు. దీస్ ఆర్ మెయిన్ ప్రాబ్లమ్. చెప్పు. ఇప్పుడు కంటైన్మెంట్ లో ప్రసిద్ధిగాంచిన ఏడుగుళ్ల దేవాలయ ధ్వజస్తంభ 7వ వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. ధ్వజస్తంభ వార్షికోత్సవ వేడుకలను బీజేపీ రాష్ట్ర నాయకులు టీఎన్ మురారి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. 7వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో చండీ హోమం, సత్యనారాయణ వ్రతం, అన్నప్రసాద కార్యక్రమాన్ని టీఎన్ మురారి దంపతులు నిర్వహించారు. టీఎన్ మురారి ఆహ్వానం మేరకు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఏడుగుళ్ల దుర్గామాత అమ్మవారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బీజేపీ ఆల్ ఇండియా లీడర్ మురళీధర్ రావు, ఆర్మూర్ ఎమ్మెల్యే పెద్ది రాకేష్ రెడ్డి, విహెచ్పి అధికార ప్రతినిధి రామరాజు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు, విహెచ్పి ఇంటర్నేషనల్ స్పోక్ పర్సన్ రావునూతుల శశిధర్ రావు, బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆనంద్ బాబు, మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక, రామ్ గోపాల్ పేట్ డివిజన్ కార్పొరేటర్ చిర సుచిత్ర శ్రీకాంత్ తో పాటు బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రార్థనా మందిరాలు, దేవాలయాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా తన వంతుగా ప్రయత్నం చేస్తారంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ హామీ ఇచ్చారు. కంటోన్మెంట్ 1వ వార్డు బోయినపల్లి చౌరస్తాలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో భాగంగా మసీదులోని కొంత భాగం వైండింగ్ లో కోల్పోతున్నారు. ఇప్పటికే మార్కింగ్ పూర్తి కావడంతో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ కు ముస్లిం పెద్దలు వారి సమస్యలను వివరించారు. వెంటనే అక్కడ పరిస్థితిని పరిశీలించడంతో పాటు తన వంతుగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో పాటు రెవెన్యూ బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రార్థనా మందిరాలు, ఆలయాల విషయంలో కాస్త వెసులుబాటు కల్పించాలని కోరుతున్నట్టు తెలియజేశారు. పర్యటనలో సిరాజ్, చోటా, నజీర్, శంషద్, షౌకత్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డు ఫిషర్పుర ఎరికల బస్తీలో పికెట్ డిస్పెన్సరీ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానికులకు ఉచితంగా వైద్య పరీక్షలను నిర్వహించి మందులను అందించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు కిరణ్ కుమార్ తో పాటు పలువురు హెల్త్ క్యాంప్ లో పాల్గొన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని రోగాలు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ విశాల్ రాజ్ పలు సలహాలు, సూచనలు అందించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహకారంతో హెల్త్ క్యాంప్ ను ఏర్పాటు చేయడం జరిగిందని సీనియర్ నాయకుడు కిరణ్ కుమార్ అన్నారు. కంటోన్మెంట్ సీనియర్ నాయకుడు అరుణ్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సీసీ కెమెరాల ఏర్పాటుతో కంటోన్మెంట్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అరుణ్ యాదవ్ తన జన్మదిన వేడుకలను పార్టీలకు అతీతంగా నాయకులతో కలిసి జరుపుకున్నారు. అరుణ్ యాదవ్ పై ఉన్న అభిమానంతో నాయకులు సైతం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిని అరుణ్ యాదవ్ శనివారం కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చాలు అందజేసి సాల్వాతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలను మల్లారెడ్డి తెలిపారు. పికెట్ కార్యాలయంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను అరుణ్ యాదవ్ కలిశారు. ఈ సందర్భంగా అరుణ్ యాదవ్ కు పార్టీ శ్రేణులతో పాటు ఎమ్మెల్యే శ్రీ గణేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి శాల్వాతో సత్కరించి ఆశీర్వదించారు. తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పలు చోట్ల సేవా కార్యక్రమాలను అరుణ్ యాదవ్ నిర్వహించారు.
సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ ఆధ్వర్యంలో ఎంఆర్ ఫంక్షన్ హాల్లో అరుణ్ యాదవ్ జన్మదిన వేడుకలను జరిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అరుణ్ యాదవ్ కు కేక్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. బోయిన్పల్లిలో మైనార్టీ నాయకులు అరుణ్ యాదవ్ ను సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని బోయిన్పల్లి శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వికాస్ మంచ్ ప్రధాన కార్యదర్శి సంఖ్య రవీందర్ తో పాటు ప్రభు గుప్తా పలువురు అరుణ్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కొండల్ యాదవ్, ఇటుక గోపి, రామారావు, మారుతి గౌడ్, గోమతి, అశోక్ యాదవ్, తీరత్ కుమార్, రాజు, సాయి కుమార్, లడ్డు, చందులతో పాటు పలువురు పాల్గొన్నారు. మహిళలకు ప్రీతికర రోజు ఏదైనా ఉందంటే అది శ్రావణ మాస శుక్రవారమేనని భావిస్తుంటారు. అందులోనూ మహిళలు పసుపు బొట్టుకు ఆహ్వానించారంటే ఎన్ని పనులున్నా పక్కన పెట్టి పసుపు బొట్టు తీసుకుని ఒకరికొకరు ఆశీర్వచనాలు పొందుతుంటారు. వీరి ఆశీర్వాదాలతో ఎటువంటి ఆటంకాలు లేకుండా తమ జీవితం నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో విజయపదంలో దూసుకెళ్తుందన్న నమ్మకం మహిళల్లో ఉంటుంది. అడ్డగుట్ట డివిజన్ కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ నివాసం మహిళామణులతో నిండిపోయింది. అడుగు తీసి అడుగు వేయలేనంతగా వందలాది మంది మహిళలు తరలివచ్చి లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ దంపతులను ఆశీర్వదించి వారు అందించిన పసుపు బొట్టు తీసుకుని విందును స్వీకరించారు. శ్రావణ మాస శుక్రవారాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి అడ్డగుట్ట కార్పొరేటర్ నివాసంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సత్యనారాయణ వ్రత పూజ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. మహిళలంతా సంతోషంగా గడుపుతూ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతూ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తమకు ఎల్లవేళలా ఆశీర్వాదాలు అందిస్తూ తమ విజయం వెనుక అండగా నిలుస్తున్న మహిళలకు లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ దంపతులు చీరలను అందజేసి వారికి పసుపు బొట్టును అందించారు. లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ ఆహ్వానం మేరకు మహిళా కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు కోడలు, శిల్పా రామేశ్వర్లతో పాటు బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులు, అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోలీసులకు సృష్టి కేసు అంత ఈజీ కాదన్నట్లుగా మారింది. ఒక్కొక్కరిని అదుపులో తీసుకొని విచారణ జరుపుతున్న పోలీసులు ఇక తీగ మొత్తాన్ని లాగి ఆ కథకు పులి స్టాప్ పెట్టేలా ఆలోచన చేస్తుండగా తవ్వే కొద్దీ అసలు నిందితులు నోరు మెదకపోయినా కేసుతో సంబంధం ఉన్న పలువురిని అరెస్ట్ చేసి తమ పనితనాన్ని నిరూపించుకున్నారు. నేడు ఇద్దరిని కస్టడీలో తీసుకున్న పోలీసులు అదే కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేయగా త్వరలోనే కేసులోని చిక్కుముడులను బయట పెట్టేస్తామన్న ధీమాలో ఉన్నారు. Presently, I can only tell you 3 more accused have been remanded in this case. 3 more accused have been remanded. Wala details inka I'll give you a detailed press brief. సికింద్రాబాద్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో పోలీసుల విచారణ కొనసాగుతుంది. కంటోన్మెంట్ బోర్డు కార్యాలయం వద్ద గల డీసీపీ కార్యాలయంలో నిన్నటి రోజున ఆసుపత్రి నిర్వాహకురాలు నమ్రత విచారణ ఎదుర్కొనగా ఇక సాయంత్రం సమయంలో ఆమెను గోపాలపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. గోపాలపురం పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ కోర్టు అంగీకరించడంతో ఈ రోజు A3గా ఉన్న కళ్యాణి అచ్చమయ్య, A6గా ఉన్న ధనశ్రీ సంతోష్లను కస్టడీలోకి తీసుకున్నారు. వారికి గాంధీ ఆసుపత్రిలో పోలీసులు వైద్య పరీక్షలు చేయించగా మీడియా ముందు అసలు నిజం చెప్పడానికి వారు నిరాకరించారు. అక్కడి నుంచి నేరుగా డీసీపీ కార్యాలయానికి తీసుకురాగా కాస్త సమయానికి డీసీపీ కార్యాలయంకు గోపాలపురం పోలీస్ స్టేషన్ నుంచి నమ్రతను కూడా తీసుకొచ్చారు. ముగ్గురిని ఒకే చేట ఉంచి పోలీసులు విచారణ చేపట్టగా ఆ బాబుని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎంతకు కొనుగోలు చేసి ఎంతకు అమ్మేశారన్న విషయాలపై విచారిస్తున్నట్లుగా తెలిసింది. ముగ్గురిని కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నారని, ఈ కేసులో మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేశామని, వారికి సృష్టితో టెస్ట్ ట్యూబ్ సెంటర్ తో ఉన్న సంబంధం దృష్ట్యా వారిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ సోదన రష్మి పెరమాల్ స్పష్టం చేశారు. That's all. Initial brief లో మీకు 8 persons అని చెప్పాము. దాని తర్వాత ఒక 3 persons have been remanded. అండ్ ఆల్ టైప్స్ అండి. ఆ కేసుకి రిలేటెడ్ చాలా డిఫరెంట్ లెవెల్స్లో ఉన్నారు. లైక్ మెడికల్ ప్రొఫెషనల్స్ ఉండొచ్చు, అదర్వైజ్ టెక్నీషియన్స్ ఉండొచ్చు, ఏజెంట్స్ ఉండొచ్చు, బికాస్ దిస్ ఇస్ అ మల్టీ లెవెల్ స్కామ్. సో ఆ కేసుకి ఇన్వాల్వ్ ఉన్న 3 more accused have been remanded. వాళ్ళ డీటెయిల్స్. సృష్టి కేసులో తెరుకున్న వైద్య శాఖ అధికారులు ఇక నగరంలో ఐవీఎఫ్ సెంటర్లపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. నేడు ఒక్కరోజే 35 బృందాలతో గోప్యంగా ఐవీఎఫ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు. నగరంలో పేరు మోసిన ఫెర్టిలిటీ సెంటర్లలో తనిఖీలు చేసి వారి అనుమతులు పరిశీలించడంతో పాటు ఐవీఎఫ్ సరోగసి చేస్తున్న కేంద్ర వివరాలపై ఆరా తీశారు. రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లా పరిధిలో తనిఖీలను కొనసాగించగా సృష్టి వ్యవహారంతో ప్రభుత్వ ఆదేశాలతో ఆరోగ్య శాఖ అధికారులు ఇక టెస్ట్ ట్యూబ్ సెంటర్లతో వేటపట్టారు. ప్రస్తుతం సృష్టి వ్యవహారంతో తేరుకున్న ఆరోగ్య శాఖ ఇక మరోసారి తప్పిదం జరగకుండా ఈ వ్యవహారాన్ని దూకుడుగా తనిఖీలతో జోరు పెంచగా
సృష్టి కేసును పూర్తి తరహాలో ఛేదించి ఈ వ్యవహారంలో జరిగిన మోసాలను బయటపెట్టేలా పోలీసులు పరుగులు తీస్తుండగా బాధితులకు పోలీసులకు ఆహ్వానం పలుకుతుంటే ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలతో వారిని బెంబేలెత్తుతుండడం విశేషం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.